చాలాసార్లు ఇబ్బంది పెట్టింది. రాహుల్ మొహం చూసి ఏమీ అనలేకపోయాను, అంతే. అవునవును, అర్థం పర్థం లేని మొక్కుబడుల పేరు చెప్పి ఇంటి చాకరీ మొత్తం చేయించింది పాపం. మన సంగతి వదిలే వదినా, కట్టుకున్న భర్తని ఇంత గొప్ప జీవితాన్నిచ్చిన పెద్దమ్మని ఎలా మోసం చేయగలిగింది? అదే కదా నేను షాక్ అయింది. పాము కరిచినట్టు నాటకం ఆడితే చావు బతుకుల మధ్య ఉందని తెలిసి రాహుల్ తాళి కట్టాడు. అది కూడా కేవలం అత్తయ్య గారు మాటిచ్చారని. లేదంటే అభిని రాహుల్ ఎందుకు చేసుకుంటాడు? అసలు ఆ అభి రాహుల్కి తగిన భార్య కానే కాదు. అవునవును, మన రాహుల్కి ఏం తక్కువ అని పెద్దమ్మ అభితో పెళ్లి చేయాలనుకుందో నాకు అస్సలు అర్థం కాలేదు. అభియే గనక అడ్డు లేకపోయింటే, అసలు తను ఇంట్లో అడుగు పెట్టకపోయింటే రాహుల్ మనసుకు మెచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎంచక్క సంతోషంగా ఉండేవాడు. ఇంత జరిగాక కూడా అత్తయ్య అభిని ఇంట్లో నుంచి గెంటేయకుండా ఎందుకు మౌనంగా ఉండిపోయారో నాకైతే అర్థం కావట్లేదు. పెద్దమ్మ కూడా కుటుంబ గౌరవం గురించి ఆలోచించి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంది. ఇంకేం చెప్తుంది చెప్పు ఇలాంటి టైంలో? అంతేలే పాపం. రాహుల్, నువ్వు మాత్రం ఆ అభి మళ్ళీ కాళ్ల బేరానికి వచ్చినా సరే నువ్వు చచ్చినా క్షమించద్దు, సరేనా? నేను కూడా రాహుల్కి ఇదివరకు చూసి చూడనట్టు వదిలే రాహుల్ ఎంతైనా నీ భార్య కదా అని సర్ది చెప్పేదాన్ని. ఇప్పుడు జరిగిందంతా చూసిన తర్వాత నేను కూడా అభిని అస్సలు క్షమించొద్దని చెప్తున్నాను. అయినా ఇవాళ 50,000 తీసింది, రేపు లక్షలు తీయదు అని గ్యారెంటీ ఏంటి? మరి కళ్ల ముందు సాక్ష్యాలు కనిపిస్తున్నా బుకాయిస్తుందంటే తను ఎంత పెద్ద మోసగత్తో అర్థం కావట్లేదా ఏంటి? అక్క వదిరా, నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి ప్లీజ్. ఐ అండర్స్టాండ్ యూ రాహుల్. సరే, నువ్వైతే రెస్ట్ తీసుకో. వదినా, పద వెళ్దాం. నీతో ఫ్రెండ్లీగా ఉండాలి అనుకున్నాను, కానీ యు ప్రూవ్డ్ మీ రాంగ్. నువ్వొక మోసగత్తెవనేది నిజం. వేద, ప్లీజ్ వేద, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇదిగో, నువ్వు ఇలా టెన్షన్ పడి ఫీల్ అవుతావని ఏ విషయం నీకు తెలియకుండా ఉండాలని అనుకుంటాను. ఎంతకాలమని దాచగలరండి? చివరికి ఈరోజు నిజం బయటికొచ్చింది కదా. నేనింతకాలం వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉన్నారని అనుకున్నాను, కానీ వాళ్ళిద్దరి మధ్య అపార్థం అనే అగాధం ఉందని ఈరోజే అర్థమైంది. నేను భరించలేకపోతున్నానండి. అభి ఇంటి కోడలిగా వస్తే ఈ ఇంటి సంతోషం రెట్టింపు అవుతుంది అనుకున్నాను, కానీ ఇలా సంతోషాన్ని నటించే పరిస్థితులు ఏర్పడతాయని నేను కల్లో కూడా అనుకోలేదు. వేద, అభిని ఇంటి కోడలుగా చేసుకోవాలనుకున్న నీ నిర్ణయం 100% కరెక్ట్. నీ తర్వాత ఈ ఇంట్లో పేరు, పరువు, ప్రతిష్ట నిలబెట్టేది తను మాత్రమే. ఇప్పుడు రాహుల్ని అభి మోసం చేసిందని ఏ అభిప్రాయంతో వాడున్నాడో అది కేవలం తన అపార్థం మాత్రమే. ఇందులో అభి తప్పు ఏమాత్రం లేదు.
తనకు చుట్టుకున్న పరిస్థితులు అన్నిటికీ కారణం. అభి కూడా తనను నిర్దోషిగా నిరూపించుకోవాలని శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. ఇదంతా అసలు లేదు. ఇప్పటికే వేద మానసికంగా చాలా కృంగిపోయింది. ఇక ఐరేంద్రి గురించి కూడా నిజం తెలిస్తే తను నమ్ముకున్న నమ్మకాన్ని కూడా ఒమ్ము చేసిందని ఇంకా కుమిలిపోతుంది. చెప్పండి, ఇదంతా ఎందుకు, ఎవరి వల్ల జరుగుతోంది? మీకు తెలిస్తే చెప్పండి. ఎవరి వల్ల కాదు వేద, కేవలం పరిస్థితులే పగబట్టాయి అంతే. చూడు, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఆ సమస్య పరిష్కార మార్గమేంటో నువ్వే ఆలోచించు. ఏంటి వేద, నువ్వు కూడా అభిని అనుమానిస్తున్నావా? ఛీ, లేదండి. నాకు తన మీద ఏ చిన్న అనుమానం కలిగినా రాహుల్ చెప్పింది నిజమని అనిపించినా అప్పుడే అభిని ఇంట్లోంచి పంపించేసేదాన్ని. నేను ఏ తప్పు చేయలేదత్తయ్య అని తను నా కళ్ళల్లో చూసినప్పుడు, తన మాటల్లో, ఆ కళ్ళల్లో నాకు నిజాయితీ అర్థమైంది. కానీ ఆ పరిస్థితుల్లో ఎవ్వరికీ ఏమీ సర్ది చెప్పలేక అలా మౌనంగా ఉండిపోయాను. మరి నువ్వు ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? నాకు ఏమీ అర్థం కావడం లేదండి. మనసంతా ఆందోళనగా గందరగోళంగా ఉంది. అందుకే రేపు మన కులగురువు గారిని ఇంటికి పిలిపించి పరిస్థితులన్నీ వివరించి పరిష్కారం అడుగుతాను. ఆయనే ఈ సమస్యలకి పరిష్కారం చెప్పగలరు. మంచి ఆలోచన వేద. నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. పరిస్థితులే అన్నిటినీ సాల్వ్ చేస్తాయి. నా కొడుకు కోడలు అన్యోన్యంగా సంతోషంగా ఉంటే కానీ నేను నిమ్మలంగా ప్రశాంతంగా ఉండలేనండి. అప్పుడే మన ఇల్లు కూడా కళకళలాడుతూ ఉంటుంది. అంతా నువ్వనుకున్నట్టే జరుగుతుంది వేద. ఆ దేవుడి మీద నమ్మకంతో ఉండు. నువ్వనుకునే అంత మంచిదైతే కాదమ్మా. మనల్ని అందరినీ మోసం చేసింది. నీకు మాయ మాటలు చెప్పి నమ్మించింది. మా ముత్యాలమ్మ తల్లి, నాకే ఎందుకు ఇన్ని పరీక్షలు పెడుతున్నావు? నేనేం పాపం చేశాను? నాకు నా భర్తకి మధ్యన ఇలాంటి అపోహలు అపార్థాలన్నీ తొలగిపోయి మేమిద్దరం దగ్గర అవుతున్న సమయంలో ఇంత పెద్ద అబాండం